మిథున రాశి. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి శోభకృతనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఆదాయ వ్యయం వినేదైతే మనకి ఆదాయము 2, వ్యయము 11 అనేది జ్యోతిష్యం తెలియచేస్తుంది. ఆరోగ్యం 0, అనారోగ్యం 6% ఉంది. అదే విధానంగా రాజపూజ్యం 0, రాజకోపం 5 ఉంటుంది. సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయల ఒక కోష్టకం. అయితే ఈ సంవత్సరంలో, ఈ శోభకృతనామ సంవత్సరంలో శని, గురు, రాహుకేతు ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకునేదైతే, గురు చూడండి ఏకాదశ స్థానంలో ఉంటాడు. గురు లాభస్థానం అంటుంది. అర్కాగ్రస్తోత్పదో భవతి లాభగో గురుహు అని. ఎంత అద్భుతము అంటే ఈ సంవత్సరం గురుదయ మీకు పరిపూర్ణంగా ఉంటుంది, లాభస్థానంలో ఉంటుంది. వివాహం లేని వారికి వివాహ యోగం, ఇళ్లల్లో మంగళ కార్యాలు జరిగే వైభవం, నూతన గృహయోగము, నూతనంగా స్థానాన్ని భూమి కొనుగోలు జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి లేని ఆస్తి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తుంది అనే దాన్ని గురుగ్రహం తెలియచేస్తుంది. అదే విధానంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి, పై అధికారులకి మరింత ప్రమోషన్సు, మీదైన గుర్తింపు, మీకు కావాల్సిన ఒక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అన్నీ మీ ఫేవర్గానే జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఉన్నత స్థానం, మీదైన గుర్తింపు, ఇక జీతంలో అభివృద్ధి మరియు దాంట్లో డెవలప్మెంటు, ప్రమోషన్సు, కొత్త జాబ్సు, ఇంకా మంచి మంచి గుర్తింపు, ఇక ఉద్యోగమే లేదు అనే వాళ్ళకి కూడా ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది. గురువు అంత విశేషంగా మీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. విద్యార్థులైతే ఎన్నో సంవత్సరాల నుంచి కంప్లీట్ చేయింది కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అందరూ కూడా ఈ రాశిలో జన్మించిన వారు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈ సంవత్సరం మీకు ఫేవర్గా ఉంటుంది, అదృష్టంగా ఉంటుంది. అదే రీత్యా వయసైన వారికి కాస్త మీదకి మీకు అన్నీ కూడా పిత్రాజిత ఆస్తి అన్నీ ప్రాప్తిస్తాయి. అయితే దత్తుపుత్రుడు అని ఎవరైతే ఉంటారో వాళ్ళలో తల్లిదండ్రుల్లో గొడవలు వచ్చేయడం, వాళ్ళ నుంచి అపవాదాలు, నిందలు రావడం, బంధుల్లో కాస్త నిందలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఈ సంవత్సరంలో శుభమే జరుగుతుంది. అదే విధానంగా శని నవమస్థానేషు శని, చూడండి భాగ్యస్థానంలో శని ఉంటాడు. ఈ శని అనుగ్రహం ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే అమ్మకి అనారోగ్యం రావడం ఈ సంవత్సరంలో, పర్టికులర్గా తండ్రి, వయసైన వారికి అనారోగ్యం, అక్కడి నుంచి ఏదైనా చెడు వార్తలు వినడం, ఏదైనా నెగిటివ్ వార్తలు అక్కడి నుంచి మనం వినడం, కుటుంబంలో కాస్త వీటి వల్ల కాస్త ఏదైనా పెండింగ్ పడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వయసైన వారు పర్టికులర్ దూర ప్రయాణాలు ఈ సంవత్సరంలో చేయకండి. ఎందుకంటే మీకు ధర్మరీత్యా తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు జాగ్రత్తగా ఉండండి. అదే విధానంగా వయసైన వారు ఆరోగ్య రీత్యా కూడా కాస్త జాగ్రత్త పడాలి. ఆర్థికంగా ఎంత అనుభవం ఉన్నా కూడా కాస్త జాగ్రత్తగా పడండి అనే దాన్ని మీకు తెలియచేస్తున్నా. ఇక సొంత వ్యాపారం చేసేవారు వ్యాపార స్థాయిలో అభివృద్ధి అవుతారు, కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు నష్టపోతారు. ఈ వడ్డీ వ్యాపారాలు, ఫైనాన్స్ చేసేవారు, చీటీల వ్యాపారాలు ఇలాంటి ఉంటే, ఏదైతే ఫినాన్స్ రిలేటెడ్ వ్యాపారము, లోన్స్ ఇలాంటివి ఏదైతే చేస్తుంటారో వీళ్ళు ఎక్కువ శాతం నష్టపోతారు ఈ సంవత్సరంలో. జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని ఈ ఒక విశేషమైన ఒక గురు శని తెలియచేస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఈ ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలన్నా, కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా ఇంకా మీరు చేసే ఒక అభివృద్ధి అంటే మీరు చేస్తున్న ఒక బిజినెస్ కావచ్చు, వీటిలో ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా మీరు ప్రయత్నించవచ్చు. కానీ పార్ట్నర్షిప్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నా. ఇక అదే రీత్యా ఇంకా ఉత్తమమైన ఒక ప్రతిఫలం మీరు అనుభవించేది ఇక భూలాభము, గృహయోగము అనేవి జరుగుతూ ఉంటుంది. ఈ ఒక భూమి సంబంధించిన వ్యాపారంలో మరియు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి. కృషి అభివృద్ధి, వ్యవసాయం చేసే వారికి అభివృద్ధి జరుగుతుంది.
ఈ విత్తనాలు, కృషికి సంబంధించిన ఒక ఎరువులు, ఆ కెమికల్స్ అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది అనేది తెలియచేస్తుంది గోచార ఫలంలో. అదే విధానంగా ఇక చిన్న పిల్లలు వీళ్ళకి ఆరోగ్యరీత్యా మైగ్రేన్ హెడేక్, కోల్డ్ అలర్జీ, డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. విద్యాభ్యాసంలో ఉన్నత స్థాయికి మీరు అభివృద్ధి చెందుతారు. గృహిణీలు, హోమ్ మేకర్స్ అంటాం, వీళ్ళు కాస్త చాలా సంతోషంగా ఉంటుంది, వీళ్ళ కళ నెరవేరుతుంది. కానీ వీళ్ళు ఇతరుల్ని నమ్మి కుటుంబంలో గొడవలు వచ్చేయడం, వీళ్ళు నోరు జారి ఏదైనా అని ఇంట్లో గొడవలు వచ్చేయడం, వేరే వాళ్ళతో గొడవలు పడడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. దాని నుంచి మౌనమే మీకు ఈ సంవత్సరంలో అదృష్టాన్ని ఇస్తుంది. ఎక్కువ వాద వివాదాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. ఇక బిజినెస్ చేసే మహిళలకి ఈ సంవత్సరంలో కొత్త కొత్త పార్ట్నర్సు వేరే వాళ్ళు వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేదో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను మీకు పార్ట్నర్ అవుతాను, లేదో నేనేదో బిజినెస్ చేస్తున్నా మీరు నాకు ఆ డబ్బులు ఇవ్వండి నేను దాన్ని డెవలప్మెంట్ చేయిస్తా అని వేరే వాళ్ళు మాటలు విని మీరు ఏదైనా డబ్బులు వాళ్ళకి ఇస్తే నష్టపోతారు. జాగ్రత్త. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరంతకు మీరే వృద్ధి చేసుకోండి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో ఇబ్బందులు వస్తాయి అని అర్థం. భాగ్యస్థానంలో శని ప్రవేశం, అందువల్ల శని గ్రహం ఉంది, అందువల్ల పార్ట్నర్షిప్లో చాలా కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరందరికీ కూడా ఈ అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం ఇలాంటివి ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఇక ఇదే విధానంగా రాహు ఉద్యోగంలో, చేసే వృత్తిలో, చదువుల్లో అన్నిటిలో కూడా ప్రగతి తెచ్చిపెడుతుంది. రాహు మంచి ప్రతిఫలమే ఇస్తున్నాడు. ఇక కేతు గ్రహం అంటే మనం ఏదో నమ్మి మంచిది అని కోరుతున్నాము, కానీ వాళ్ళు మనకు ద్రోహం చేశారు. అరే ధర్మకార్యానికి మనం వెళ్ళాము, అక్కడ మనకి ఇలా జరిగిపోయింది. వాహన నష్ట, చూడండి వాహనాల నుంచి ఇబ్బంది పడతారు. వాహన నష్ట అంటే వాహనాలు కొనుగోలు చేసి అమ్మేవారు, లేదో అటువంటి వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంబంధికుల్లో గొడవలు వచ్చేయడం కేతుగ్రహ ప్రభావం, దాని నుంచి ఈ ఒక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంతే. అంటే ఈ సంవత్సరం గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, మీరు ప్రయత్నించండి. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండి ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతారు. మీ అభివృద్ధి చర్యలను చూసి కుటుంబ సభ్యులు, బంధు సభ్యులు లేదా మీ స్నేహితులు వాళ్ళకే ఈర్ష్య వచ్చి అప్పుడు మీపై అపప్రచారం చేయడమో లేదా శత్రుత్వం రావడమో అలాంటివి జరిగి ఆ ఒక విషయాల్లో వాద వివాదాలు వచ్చి మానసిక ఇబ్బంది పడతారు అనే దాన్ని గోచార ఫలం చూపిస్తుంది. అందువల్ల మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయండి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. అయితే శని ప్రభావం కాస్త జాగ్రత్తగా ఉండాలి. శనికి ఎక్కువ ఆరాధించాలి. శని చాలీసా చదువుకోవడం, ప్రతీ నెల ఈ ఒక శని దేవాలయంలో తైలాభిషేకం చేయడం, లేదా శనివారం శనేశ్వర దేవాలయానికి వెళ్ళడం, దగ్గర నెలకు ఒకసారైన శనేశ్వర ఆలయంలో అమావాస్య రోజు తైలాభిషేకం చేయడం ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. అదే విధానంగా ప్రతిరోజు ఉదయం లేవగానే ఆంజనేయ స్వామి దండకం కానీ ఆంజనేయ స్వామి చాలీసా పారాయణం చేయడం ఇలాంటివి మీకు శుభం కలుగుతుంది. అయినంత వరకు శని శాంతి చేపించుకోవడం, శనికి సంబంధించిన దానాలు మనము ఆచరించడం ఇలాంటివి మీకు శుభం కలుగుతుంది. టోటలీ ఈ ఒక మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలని మీ కులదేవత అనుగ్రహం, పూర్వీకుల అనుగ్రహం, మాతృపితృ అనుగ్రహం, సకల గురుదేవతల అనుగ్రహం, గ్రామదేవత అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఎప్పుడు ఉంటూ మిమ్మల్ని కాపాడుతూ ఈ సంవత్సరం అంతా శోభకృత నామ సంవత్సరంలో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నా. ఊర్ధ్వ న్యాచురల్ మరియు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీ ముందు త్వరలోనే రాబోతుంది. మంచి ఆరోగ్యం కోసం, మంచి ఆహార పదార్థాల కోసం అన్ని విధాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్. మనమందరూ కూడా మంచి ఆహారాన్నే సేవించాలి, కానీ మంచి ఆహార పదార్థాలు కూడా కావాలి కదా. అందుకే న్యాచురల్ మరియు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని త్వరలోనే మీ ముందు రాబోతుంది. ఊర్ధ్వ న్యాచురల్ మరియు ఆర్గానిక్ ప్రోడక్ట్స్. Sing